మిర్చి కట్ చేయడం కూడా చూపిస్తుంది అనుకుంటున్నారా? ఎస్, ఈ కర్రీకి ఎట్లా పడితే అట్లా జరిగితే మనకి వర్కౌట్ కాదనమాట. ఇలా కట్ చేసుకొని ఈ మిడిల్లో ఉన్నదంతా తీసేసుకోవాలి. కారం ఉంటుంది, అన్ని మిరపకాయలు కారం ఉంటాయని చెప్పను, కొద్దిగా కొన్ని మిరపకాయలు కారం ఉంటాయి. సో మీరు టాలరేట్ చేయగలిగితే చేత్తో తీసుకోండి, లేదంటే ఇలా చాకుతో తీసుకోండి. ఇలా మధ్యలోకి ఇంకొకసారి కోసుకొని చూసారా, ఈ మాత్రం ఉండేలాగా అన్నీ ఇక కట్ చేసుకోండి. నీట్గా ఇలా ఈ మిర్చి అన్నీ కట్ చేసుకొని ఒక బౌల్లో పెట్టుకోవాలి. మిరపకాయ కూరకి కావాల్సిన పదార్థాలు చూద్దాం, వచ్చేయండి. మిరపకాయలు ఇలా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తగినంత బెల్లం, మీ రుచికి తగినంత ఉల్లిపాయలు, నేను ఇక్కడ చిన్న ఉల్లిపాయలు తీసుకున్నా. పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు 2 కాంబినేషన్లో తీసుకుంటే మనకి కర్రీ మస్తు వస్తుంది. ఇది చింతపండు గుజ్జు, ఒక 3 టొమాటోస్. నేను పచ్చిమిరపకాయలు ఎన్ని తీసుకున్నాను, టొమాటోస్ కూడా అన్ని తీసుకున్నాను. తగినంత ఉప్పు. ఇంక ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూసేద్దాం, వచ్చేయండి. అమ్మమ్మ ఏం చేయాలి? మొదటగా మిరపకాయలు వేపుకో, నూనె వేసి సాక్ష్యం చిటపటలు ఆగిపోయినాయి. ఏం చేద్దాం? పచ్చిమిరపకాయలు నా మీదకి ఎగురుతున్నాయి. ఇవి ఎరగడ్లే, వీడియో తీసే వాళ్ళ మీదకి మాత్రం ఎగరవు. బా, నెక్స్ట్ ఈ మిరపకాయలు కూడా బాగా వేగాలి. పసుపు పొడి వేస్తున్నావా? ఇంకా వేస్తా. ఇప్పుడు పసుపు కొద్దిగా సరిపోతుంది, ఎక్కువ అవసరంలా. బాగా ఫ్రై అవ్వాలి ఇవన్నీ. చూస్తుంటే పెద్ద పెద్ద ఏంటిది? ఉల్లిపాయలు. యాక్చువల్లీ మిరపకాయలు ఫ్రై అవుతుంటే బజ్జీలు చేసినంత స్మెల్ వస్తుంది. ఇలా అయిన తర్వాత టొమాటోలు వేసుకోండి, మీ ఘాటు కూడా తగ్గిపోతుంది అన్నమాట. ఈవెన్గా ఉడుకుతాయి. ఇప్పుడు ఫ్లేమ్ తగ్గించి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మూత పెట్టేస్తే ఇప్పుడు కొద్దిగా చింతపండు గొజ్జేసి ఉప్పేసి మూత పెట్టి మళ్ళీ మరిగిస్తా. అప్పుడు బాగా ఉడుకుతుంది. మూత పెట్టాలనా వద్దా? మూత పెట్టాలా. అది గాజు ప్లేట్ పెట్టు, బాగా ఉడుకుతుంది. ఉప్పు, చింతపండు గుజ్జు, సో ఇప్పుడు చేస్తుండగా అమ్మమ్మ ఇంకొక టిప్ చెప్పారనమాట, గ్లాస్ లిడ్ పెట్టు అని. ఎస్, మాయా 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 అంతా బెల్లం మళ్ళీ వేసేద్దునా? మళ్ళీ అన్న వేసుకో, ఇప్పుడన్నా వేసుకో. కొంచెం మరగని వేద్దాం. ఎస్, ఈ మాత్రం అయిన తర్వాత బెల్లం వేసి కలిపి పెట్టేసి మరి మూత పెడదాం. బాగా మెత్తగా ఉడికిపోవాలి. అమ్మని వాసన వస్తా ఉంది, బాగుంది. మీరు కూడా ఇట్లా చేసుకొని తినండి. మా అత్త కూర చేసినారు, ట్రై చేయండి మీరు కూడా, ఇట్లనే మంచిగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు సింహాస్ వ్లాగ్స్.